చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడని కీర్తనాకారుని వలె మేమును మా ఐదంతల భారమును నీవు భరించినందుకై ఏకమనసుతో స్తుతించడానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకై సాగిలపడుచు ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, మా కొరకై నల్లగొట్టబడిన శరీరమును, చిందించబడిన రక్తమును ఆశీర్వచనపు పాత్రగా మా మధ్య ఉంచి వాక్య ఉదక స్నానం చేత సమీపస్తులుగా చేయటానికి మీరు మా ఎడల కలిగి ఉన్న మీ నిత్య సంకల్పమును బట్టి కొనియాడుచు అట్టి విధానములో యోగ్యముగా నీ పాత్ర యొద్దకు రాగలుగుటకు సహాయపడుతురమ్మని రాగలిగిన ప్రియులైన వారందరిని బట్టి పేరు పేరున మిమ్మల్ని స్తుతిస్తూ ఆయా వ్యాధి బాధ బలహీన పరిస్థితులను బట్టి ఆలేక ఆగిపోయిన వారిని కూడా కనికరించి మీరే సమకూర్చి మహిం పొందుచూ రమ్మని వేడుకుంటూ నా నోట మీ మాట ఉంచి నీ పరిశుద్ధులైన వారికి ప్రీతికరమైన పరిచర్య చేయడానికి సిద్ధపరచమని యేసుప్రభువు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అరవై 68వ కీర్తన 19వ వచనం. అమ్మ లోపలికి రండి. 68వ కీర్తన 19వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చాలండి. ఉదయకాల సమయంలో దైవారాధన కొరకై మన భారమును భరించుచున్న దేవుడు మన విషయంలో ఏ భారమును భరించినాడో 5 విషయాలు జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధిస్తూ వచ్చినాం. ఒకసారి వాటిని మనం గుర్తు చేసుకుంటాము. మొదటిది, ఆయన ఏ భారం భరించినాడండి? పాప భారం. మీరు గట్టిగా చెప్పాలా, ఎందుకంటే మర్చిపోకూడదు. అర్ధరాత్రిలో నిద్రలేపడిగిన మీ హృదయాలలో నుంచి బయటికి రావాలా. మీరు అలా సిద్ధంగా ఉండకపోతే నేను మీ విషయంలో దేవునికి లెక్క చెప్పాలా. తగిన శిక్ష నేను పాత్రుడును. కనుక దేవుడు నమ్మి అప్పగించిన తన స్వరక్తం ఇచ్చి కొన్న సొత్తైన స్వాస్థ్యం విషయంలో అట్టి బాధ్యత సేవకునిగా ఉన్నది కనుక బ్రతిమలాడుతూ తెలియజేస్తా ఉన్నాం. మొదటిది, ఆయన మన భారం ఏం భరించినాడు? పాప భారం భరించినాడు. రెండోది ఏ భారం భరించినాడు? వ్యాధి భారం భరించినాడు. మూడోది ఏ భారం భరించినాడు? కరువు భారము, లేమి. మన జీవితంలో అన్ని విషయాలలో ఉన్న లేమి, కరువు భారమును భరించినాడు. నాలుగోది ఏ భారం భరించినాడు? పనుల భారం లేక శత్రువు మన మీద పెట్టుచున్న భారమును భరించినాడు. ఐదోది ఏ భారం భరించినాడు? నీకు నీవు, నాకు నేను, మన వాటికి మనం భారముగా మనకి మనం ఉండగా ఈ 5 భారమును దేవుడు మన కొరకై భరించి మనలను వాటి నుంచి విడిపించి కీర్తనాకారుడైన దావీదు వలె మనము కూడా దేవుణ్ణి స్తుతించున్నట్లుగా అట్టి దైవారాధనలో మన ఎడల ఆయన చూపిన ఆ ప్రేమను బట్టి మనం ఆయన్ని ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆశీర్వచన పాత్ర కొరకై ఇదే మాటను 2 భాగాలుగా విభజించి ధ్యానిస్తాం. మొదటిది, మన భారము భరించిన దేవునికి మనలో ఉన్న ఏ భారము ఆయన మీద మోపాలి. సింపుల్గా దేవుని మీద మనము మోపవలసిన భారములు. దేవుని మీద మనం మోపవలసిన భారములు మోపకపోతే మన భారాన్ని మనమే ఏమవుతామంటే భరించలేక ఏ విషయంలో కూడా వర్ధిల్లలేము. కాబట్టి మొదటి భాగంగా ఆశీర్వచన పాత్ర యొద్దకు రాకమునుపు దేవుని మీద మనము మోపవలసిన భారములు.
రెండవ భాగముగా దేవుని కొరకు మనము మోయవలసిన భారములు. ఎందుకంటే మన భారాన్ని మోసినప్పుడు దేవుని కొరకు మనం కూడా భారం మోయాలా మోయొద్దా? మోయాలా. చెప్పరేంటండి బ్రదర్స్, మోయాలా మోయొద్దా? మోయాలా. మరి బ్రదర్స్ చెప్పట్లా, అంత సిస్టర్స్ మీద భారం వేస్తే కష్టం. కాబట్టి ఈ విధానంలో మనము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి భాగముగా మనము దేవుని మీద మోపవలసిన భారములు 5 చూస్తాం. నెంబర్ 1 కీర్తన 55, Psalm 55 verse 22. కీర్తన 55. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన్నే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. మొదటిగా నీ భారము అనగా పర్సనల్, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న భారములన్నీ, మన వ్యక్తిగత భారమంతా దేవుని మీద మోపవలసిన వారిగా ఉన్నాం. మన వ్యక్తిగత భారము దేవుని మీద మోపకపోతే భూమి మీద మానవుడు ఏమవుతాడయ్యా అంటే తనకు తానే భారమైపోయి జీవించటానికి బరువుగా జీవిస్తాడు, బాధగా జీవిస్తాడు, భరించలేక జీవిస్తాడు. ఇలా జీవించడానికి దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భమున భూమి మీదకి పంపించలేదు. సిలువ ప్రసవ వేదన ద్వారా సంఘములో అంగముగా చేర్చలేదు. నీ మటుకు నీవు వ్యక్తిగత జీవితంలో భారముగా ఉండకూడదు. కానీ ఇదేనా మానవుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఎవరికి వారు భారంగా ఉంటున్నారు వ్యక్తిగతంగా. కనుక మన వ్యక్తిగత భారం అంతా, మన పర్సనల్ బర్డెన్ అంతా ఎవరి మీద మోపాలా? దేవుని మీద మోప. ఎలాంటిదైనా సరే నీ వ్యక్తిగత భారం అంతా దేవుని మీద కనుక మోపితే నీవెలా ఉంటావయ్యా అంటే నెమ్మదిగా ఉంటావు. అందుకనే యవనస్తుడు నా కాడి మోయట నరునికి మేలు. నా కాడి ఎలాంటిదని వ్రాయబడిందంటే సులువైనది, తేలికైనది. నీవు నెమ్మదిగా ఉండాలి అంటే వ్యక్తిగత జీవితంలో నీ హృదయ భారమంతా తేలికగా ఉండాలి అంటే నీ వ్యక్తిగత భారమంతా దేవుని మీద మోపాలి. దావీదు అదే చేశాడు. దావీదు జీవితంలో 6 ప్రేమను కోల్పోయాడండి. 6 ప్రేమను కోల్పోయాడు. మన జీవితంలో పొరపాటున ఎవరి ప్రేమనైనా కోల్పోయామనుకోండి, ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఫస్ట్ టార్గెట్ ఏమిటయ్యా అంటే చచ్చిపోవాలా. పొరపాటున ఎవరి ప్రేమ అయినా కోల్పోతే. అందుకనే ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరినో ప్రేమించారు, తిరిగి వీళ్ళని ప్రేమించలేకపోయారు, లేక వాళ్ళు ఎవరినో ప్రేమించారు, ఆ ప్రేమలో మధ్యలో వాళ్ళు బ్రేకప్ అయి వేరే పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని ఆ ప్రేమ భగ్నం అయిపోయేసరికి వీరి జీవితం విఫలమైపోయి చచ్చిపోవడానికి కోరుకుంటున్నారు. అపవాది నీవు భారముగా నిన్నుంచి దేవునికి దూరం చేయడానికి అపవాది శక్తి వంచన లేకుండా ప్రతి మానవుని మీద దాడి చేస్తుంది. అందుకనే దావీదు వ్యక్తిగతంగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము. మన వ్యక్తిగత భారం మోపాలా. మరి దావీదు జీవితంలో ఎవరి ప్రేమను కోల్పోయినాడు అని అంటే 6 ప్రేమను. మొట్టమొదటిగా ఎవరి ప్రేమను కోల్పోయినాడంటే హీ లాస్ లవ్ ఆఫ్ హిస్ పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క ప్రేమను కోల్పోయాడు దావీదు. దావీదు యొక్క కుటుంబ సభ్యులు 8 మంది బ్రదర్సు, 2 సిస్టర్సు. దావీదు 8వ వాడు. 7 సెంట్రల్ గవర్నమెంట్లో గెస్టెడ్ ఆఫీసర్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వారు. 7 అన్నలు ఉన్నతమైన ఉద్యోగం చేస్తుంటే 8వ వాడు తమ్ముడు ఎలా జీవిస్తాడండి? ఆరాంసే ఏసీ రూమ్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని హార్లిక్స్ బిస్కెట్లు తింటా కూర్చుంటాడు. కానీ దావీదు ఎలా ఉన్నాడయ్యా అంటే 7 అన్నలు ఉన్నతమైన ఉద్యోగం చేస్తుంటే అడవిలో గొర్రెల మందను కాస్తా ఉన్నాడు. అంటే తల్లిదండ్రుల ప్రేమను ఏమైపోయాడు? కోల్పోయాడు.
ఇది నన్ను కూడా చాలామంది వ్యక్తిగత జీవితంలో తల్లి ప్రేమను కోల్పోయో, తండ్రి ప్రేమను కోల్పోయో, ఒకవేళ వాళ్ళు పుట్టినప్పుడో తల్లినో తండ్రినో కోల్పోయో, యవన ప్రాయములోనో నడి ప్రాయములోనో తల్లిదండ్రులను దూరం అయ్యో, తల్లిదండ్రులు కాలం చేయటం వలనో వారి ప్రేమను కోల్పోవడం ద్వారా ఇంక నా జీవితం ఎందుకు, నా జీవితంలో కలిగినటువంటి ఈ బాధ, ఈ విషాదము ఎవరు తీసివేస్తారు అని వారు దేవునికి దూరం అవుతూ ఉన్నారు. అయితే దావీదు తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయినా కానీ దేవుని ప్రేమను పొందుకొని ఉన్నాడు. అందుకని అనుదినము ఆయన నా భారం భరిస్తున్నాడని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. సెకండ్లీ, ఈ లాస్ లవ్ ఆఫ్ హిజ్ వైఫ్. అతడు తన భార్య యొక్క ప్రేమను కోల్పోయినాడు. ఇది నేను కూడా చాలామంది వారి వారి వ్యక్తిగత జీవితాల్లో భర్త ప్రేమ, భార్య ప్రేమ కోల్పోవడం ద్వారా భార్య ప్రేమించట్లేదనో, భర్త ప్రేమించట్లేదనో దేవునికి దూరం అవుతూ ఉన్నారు. దేవుడు అనేవాడు ఉంటే నా భర్త నాకెందుకు ఇలా చేస్తాడు, దేవుడు అనేవాడు ఉంటే నా భార్య ఎందుకు నన్ను ఇలా చేస్తుంది, దేవుడు అనేవాడు ఉంటే నా కుటుంబ జీవితంలో ఎందుకు ఇటు దైవికమైన సంతోషం నేను కోల్పోతున్నానని వారు దేవునికి దూరం అయ్యేటట్లుగా అపవాది వారి ఆలోచనలను చెరపడతా ఉంది. కుటుంబ జీవితంలో ప్రేమను దావీదు కోల్పోయాడు. అయినా దావీదు యొక్క భారాన్ని దేవుడు భరిస్తున్నాడు కనుక దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. అదే మూడోదిగా, ఈ లాస్ లవ్ ఆఫ్ హిస్ బ్రదర్స్. ఏలా లోయలు అన్నల యొక్క యోగక్షేమం కొరకు తండ్రి ద్వారా పంపబడినటువంటి దావీదు యుద్ధ భూమిలో ఉన్నటువంటి అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి అన్నలు ఒకరు వరుస ఒకరు అన్నారు, రేయ్ నీకు ఇచ్చిన గొర్రెల మందని ఏం చేసేవరా, నాకు తెలుసురా, నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావు, పో మందనగా అయిపో, వెళ్ళు అక్కడికి వెళ్ళు. చూడండి, ఉద్యోగం చేస్తున్న అన్న దగ్గరికి, ఉద్యోగం చేస్తున్న సోదరుడి దగ్గరికి, తోబుట్టు దగ్గరికి ఉద్యోగం లేని నిరుద్యోగి వెళ్ళినప్పుడు కనీసం అందులో వాడి క్షేమం కోసం వెళ్ళాడు. వాడు ఎలా ఉన్నాడో పలకరించడానికి తండ్రి చేత పంపబడ్డాడు. ఏమిరా ఎలా ఉన్నావురా, బాగున్నావని ఒక్క మాట అడగొద్దా? ఎప్పుడు అడుగుతారు ఆ మాట? వీడి మీద ప్రేమ ఉంటే అడుగుతారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మందనేం చేసావరా, నీకు తెలుసురా, నాకు తెలుసురా నీ బుద్ధి, యుద్ధం చూస్తానికి వచ్చావరా, వెళ్ళిపో అన్నారు. హి లాస్ లవ్ ఆఫ్ హిస్ బ్రదర్స్. ఇది నేను కూడా మన తోబుట్టువుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్ర ప్రేమ, ఇది నీవు నేను మనం కోల్పోయి ఉంటే దానిని బట్టి దేవునికి దూరం కావద్దు. ఆ నీ వ్యక్తిగత భారం అంతా దేవుని మీద మోపు. తోబుట్టువుల ప్రేమ దావీదు కోల్పోయినాడు. అంత మాత్రమే కాదు, హి లాస్ లవ్ ఆఫ్ హిస్ కింగ్. అదే ఏలా లోయలో 40 దినాలు సౌలు ఐగుప్తు యొక్క ఫిలిస్తీన్ల ఎదుట, ఆ గొలియాతు ఎదుట అవమానాన్ని, అపజయాన్ని మూటగొట్టుకొని తలదించుకొని ఉంటుంటే అక్కడికి దావీదు వెళ్ళి సౌలు రాజుకి విజయాన్ని తీసుకుని వచ్చాడు. రాజు యొక్క ప్రేమను పొందకలిసి ఉన్నటువంటి ఈ దావీదు మీద అక్కడే పాపం సిస్టర్స్ ఓ పాట పాడితే ఆ పాటను పట్టుకొని సౌలు రాజు దావీదు మీద ఏ చూపు చూశాడండి? విషపు చూపు. ఇది నేను కూడా ప్రభుత్వము, పెద్దలు, నీ పై అధికారులు, ఉద్యోగ బాధ్యతల్లోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీవు జీవిస్తున్న సహజీవనంలో నీ పైనున్న వారు, బలమైన వారు నీ మీద ప్రేమ చూపవలసిన వారయ్యుండి ప్రేమ చూపక నీ మీద విషపు చూపు చూపిస్తున్నా, నీ మీద అసూయ, పగ, ద్వేషము కలిగి ఉన్న వారి ప్రేమను నీవు కోల్పోయినా దావీదు ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, అనుదినం ఆయన నీ నా భారాన్ని భరించేవాడు. హి లాస్ లవ్ ఆఫ్ హిస్ కింగ్. రాజు ప్రేమను కోల్పోయినాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఎంతమందిని చూసినాము? తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయాడు, భార్యాభర్తల ప్రేమ కోల్పోయారు, అన్నదమ్ముల ప్రేమ కోల్పోయారు, రాజు ప్రేమ, ప్రభుత్వం, అధికార పెద్దల ప్రేమ కోల్పోయినాడు. ఆ తర్వాత హి లాస్ లవ్ ఆఫ్ హిస్ ఆంటీ అండ్ అంకుల్. అత్తమామల ప్రేమ కూడా కోల్పోయాడు. సౌలు సౌలు యొక్క కుమార్తె మీకాలు దావీదుని చేసుకోవడం ద్వారా దావీదుకి సౌలు ఏమవుతాడండి? పిల్లనిచ్చిన మామ కదండి, పిల్లనిచ్చిన మామ. సహజంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎలా ఉంటుందంటే వాతావరణం, కొడుకుల కన్నా అల్లుళ్ళను బాగా చూస్తారండి వాళ్ళు. అంటే మనోళ్ళు చూడరని కాదు, మనోళ్ళు కూడా బాగా చూస్తారు. సహజంగా ఎక్కడైనా సరే ఇంటి అల్లుడు అంటే చాలా బాగా చూస్తారు, గౌరవిస్తారు. వాళ్ళు తృణీకరించినా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కసారి మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటల్లుడికి మాత్రం ఖచ్చితంగా ఏమిస్తారండి? గౌరవిస్తారు, మర్యాద ఇస్తారు. ఎందుకు చెప్పండి? కూతురు అక్కడ ఉంది కదా, బిడ్డ క్షేమంగా ఉండాలంటే అల్లుడిని ఏం చేయాలా? గౌరవించాలా. కానీ ఈ మామ చూడండి, ఈ దావీదుని చంపడానికి, అల్లుడిని చంపడానికి ఎవరిని ఎరగా పెట్టాడు? కూతుర్ని ఎరగా పెట్టాడు. ఎంత దుర్మార్గుడో చూడండి.
అసలు పెళ్లి చేయటానికి ముందే దావీదుని చంపడానికి మీకాలుని పాముగా వాడుకున్నాడు. పెళ్లి కాకముందే అత్తమామల ప్రేమను కోల్పోవటానికి దావీదు దీనస్థితికి వెళ్ళిపోయాడు. హి లాస్ట్ లవ్ ఆఫ్ హిస్ ఆంటీ అండ్ అంకుల్. అత్తమామల ప్రేమ కూడా ఇది నన్ను కూడా చాలామంది కుటుంబ జీవితంలో అత్తగారి ప్రేమను మామగారి ప్రేమను కోల్పోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, లైవ్ ద్వారా ప్రస్తుతం భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మీ అత్తగారి ప్రేమను నువ్వు నోచుకోలేకపోయావేమో, మీ మామగారి ప్రేమను నువ్వు నోచుకోలేకపోయామో, వారు ప్రేమించట్లేదు ఎందుకులే నాకు ఈ కుటుంబ జీవితంలో ఈ మనస్తాపం అని తను చాలించాలని అపవాది యొక్క బంధకాలలో బంధించబడి ఉన్నావేమో, నీకు అందిస్తున్న శుభవర్తమానం, ఈ దేవుడు నీ భారం భరించేవాడు, నీ భారం ఆయన మీద మోపు. ఆ రోజు ఆయన దావీదు ఎవరి ప్రేమను కోల్పోయినాడయ్యా అంటే హి లాస్ట్ లవ్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్. దావీదుకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యోనాతాను. దావీదు యోనాతానుల ప్రేమ స్త్రీల మధ్య ఉన్న ప్రేమ కంటే బలమైన ప్రేమ అని బైబిల్లో వ్రాయబడింది. అంత బలమైన ప్రేమ కలిగినటువంటి ప్రాణ స్నేహితులు ఏమవ్వాల్సి వచ్చింది? విడిపోవాల్సి వచ్చింది. ప్రియమైన సోదరి సోదరుడా, ముఖ్యంగా యవ్వన కాలంలో ఉన్న ప్రియమైన చెల్లి, ఓ ప్రియమైన తమ్ముడా, నీ ప్రాణ స్నేహితుడు స్నేహితురాలు యొక్క ప్రేమను కోల్పోతే నీవు తనువు చాలించడానికి నీ ఎడల దేవుడు కలువరి సిలువ కార్యం జరిగించింది. నువ్వు తనువు చాలించాలని కాదు, నీవు తిరిగి ఆశీర్వాదంలోనికి రావాలని. 6 ప్రేమను కోల్పోయినటువంటి దావీదు అనుదినము ఆయన భారం భరించుచున్న దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఏంటంటే తన భారం అంతా ఎవరి మీద వేశాడు? దేవుని మీద వేశాడు. అందుకని ఆ దేవుడు దావీదును ఆదుకున్నాడు. ఈ ఆశీర్వచన పాత్ర యొద్దకు సమీపముగా చేరి వచ్చిన ప్రియ సోదరి సోదరుడా, మనము ఆయన మీద మోపవలసిన భారాలలో మొదటి భారం ఏమిటంటే నీ వ్యక్తిగత భారం. ఎలాంటిదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, ఎంత భరించలేనిదైనా నీ భారము గనక ఆయన మీద మోపితే దేవుడు నీకు నెమ్మదిస్తాడు, ఆయన్నే నిన్ను ఆదుకుంటాడు. అది నెంబర్ 1. నెంబర్ 2, రెండవది మనం ఆయన మీద మోపవలసిన భారం ఏమిటయ్యా అంటే 2వ సమూయేలు గ్రంథం 2 Samuel chapter 13 verse 25. అక్కడ అబ్షాలోము యుక్తితో విందుకు పిలుస్తాడు. రాజైన దావీదు మేము నీకు భారముగా ఉండకూడదని చెప్పే సందర్భం. చదవండి అన్నమాట. 2 Samuel chapter 13, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. ఇంతసేపా? అమ్మ 25 రాజు, నా కుమారుడా మమ్మును పిలువద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము. ఇక్కడ అబ్షాలోము దావీదుని యుక్తితో దురాలోచనతో తన పగను తీర్చుకోవడానికి తన రాజు యొక్క సంతానం అంతటిని బంధువు అంతటికి విందు చేసి వారిని ఆహ్వానిస్తుంటే దావీదు అంటున్నాడు, అయ్యా మేమంతా మీ ఇంటి మీదకి వచ్చి భోజనం చేస్తే నీకు కుటుంబానికి ఏమవుతాము? భారం అవుతాం. ఇది నన్ను కూడా అక్కడ మనకు అవసరమైన తలంపు తీసుకుంటే ఇది నన్ను కూడా మానవుడికి ఏ భారం ఉందయ్యా అంటే కుటుంబ భారం. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రులు, వీరి భారం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికి కుటుంబ భారము భరించలేకపోతూ ఉన్నారు. అందుకని నీ కుటుంబ భారం అంతా తీసి ఎక్కడ వేయాలా? దేవుని మీద వేయాలా. ఎప్పుడైతే నీ కుటుంబ భారం దేవుని మీద వేస్తావో అప్పుడే నీ కుటుంబంలో నెమ్మది వస్తుంది. ఇది నన్ను చూడండి, ఎక్కడ చూసినా ఏ కుటుంబంలో చూసినా నెమ్మది కన్నా ఏముందయ్యా అంటే కలవరం, కష్టం, కన్నీరు. కోటేశ్వరుడి కుటుంబంలో అంతే, కుడుకు లేని వాని కుటుంబంలో కూడా అంతే. కారణం ఏంటంటే వారి యొక్క కుటుంబ భారాన్ని దేవుని మీద మోపలేకపోతున్నారు. కొంతమంది ఉన్నారు పరిశుద్ధులు, శేషము, ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆ కుటుంబ భారం అంతా దేవుని మీద వేస్తే వారి కుటుంబం ఎలా ఉంటుందండి? నెమ్మదిగా ఉంటుంది. ఉదాహరణకి దావీదు మేకాలు కుటుంబ జీవితంలో నెమ్మది లేదు, కానీ భారం అంతా దేవుడి మీద వేశాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము ఆశీర్వదింపబడునుగాక. ఈ ప్రార్థన వస్తుందా? భార్య ద్వారా కష్టం ఉంటే,
ఈ ప్రార్థన వస్తుందా? భర్త ద్వారా కష్టం ఉంటే మరి ఆ ప్రార్థన ఎలా వచ్చిందంటే కుటుంబ భారం అంతా ఎవరి మీద మోపాడు? దేవుని మీద మోపాడు. నీ కుటుంబంలో ఎలాంటి భారం ఉన్నా మనము దేవుని మీద ఆ భారము మోపవలసిన వారిగా ఉన్నాం. మూడోది చూడండి, మనము దేవుని మీద మోపవలసిన భారం ఏమిటయ్యా అంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం, బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 16:3. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలము. కాబట్టి మూడవదిగా మన భారము దేవుని మీద మోపవలసింది ఏమిటయ్యా అంటే మన పనులన్నీ ఆదివారం నుంచి ఆదివారం వరకు ఏ రోజు మనకు ఎక్కువ పనులు ఉంటాయి చెప్పండి? ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు, సోమ మంగళ బుధ గురు శుక్రు శని ఆది కదండి, ఆదివారం నుంచి ఆదివారం వరకు ఏ రోజు మనకు ఎక్కువ పనులు ఉంటాయి? ఆదివారం ఎక్కువ పనులు ఉంటాయి. మిగిలిన రోజు పనులు ఆదివారం ఉన్నన్ని రోజులు ఏ రోజు లేని పని అంతా ఆదివారమే పెట్టుకుంటాం. ఎందుకంటే అపవాది ఏ విధంగానైనా మనల్ని పనుల్లో చిక్కబెట్టి ఆరాధించకుండా ఆటంకపరుస్తూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది, నీ పనుల భారము ఆయన మీద మోపు. నీ పని చిన్నదైనా పెద్దదైనా, ఎంత పెద్ద పని అయినా నీకు పనున్నా భారమే, పని లేకపోయినా భారమే. కొంతమంది పని లేక భారంతో జీవిస్తారు, కొంతమంది పని చేయలేక భారంతో జీవిస్తారు, కొంతమంది పని ఎక్కువయ్యి భారంతో జీవిస్తారు. నీ భారం ఏదైనా, నీ పనుల భారం ఏదైనా ఎవరి మీద మోపాలా? దేవుని మీద మోపాలి. ఎప్పుడైతే నీ పనుల భారం దేవుని మీద మోపుతావో నీ ఉద్దేశములన్నీ దేవుడు సఫలం చేస్తాడు. ఇప్పుడు ఆయన మీద మోపాల్సిన భారాలు 3 చూసాం. మొదటిది ఏంటి? నీ వ్యక్తిగత భారం అంతా దేవుని మీద మోపాలా. రెండోది ఏంటి? నీ కుటుంబ భారం అంతా దేవుని మీద మోపాలా. మూడోది ఏంటి? నీ పనుల భారం అంతా దేవుని మీద మోపాలి. 4వ చూస్తాం రండి, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనం, బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 24:5. నీ వ్యాపార భారమంతా దేవుని మీద మోపాలా. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 5వ వచనం చదువు నాన్న. 24:5. అతని పైన ఏ వ్యాపార భారము మోపకూడదు. చాలండి. ఇక్కడ మనం తీసుకునే తలంపు ఏమిటయ్యా అంటే నీ వ్యాపారం ఎంత వ్యాపారమైనా సరే, ఎంత చిన్నదైనా పెద్దదైనా సరే, అనగా వ్యాపారం ఎందుకు చేస్తారంటే లాభం కోసం చేస్తారు, నష్టం కోసం ఎవరు వ్యాపారము చేయరు. అంటే తలంపు ఏంటంటే నీ లాభంతో కూడిన భారం ఏదైనా సరే ఎవరి మీద మోపాలా? దేవుని మీద మోపాలా. ఎప్పుడైతే నీ వ్యాపారం దేవుని మీద మోపుతావో నీకు ఊహించనంత లాభం వస్తుంది. నీకు ఊహించనంత. ఒక స్థలంలో సేవ చేస్తున్నప్పుడు దెబోరా అక్క అని ఒక అక్క ఉంది. ఆమె భర్త లేడు, 2 మగపిల్లలు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త దేశాలు వెళ్ళిపోయాడు. దీనస్థితిలో ఆమె పిల్లలను వదిలేసి వెళ్ళిపోతే ఆమె యేసు ప్రభువుని అంగీకరించింది, అన్ని జనాంగంలో నుంచి రక్షించబడింది. ఇప్పుడు ఆమె జీవనం కోసము చిన్న హోటలు, అంటే 4 అట్లు 4 ఇడ్లీ వేసుకొని చిన్న హోటలు, ఆ తర్వాత ఒక చిన్న షాపు, చిన్నపిల్లలు తినే జీడీలు గొట్టాలు అవి ఉంటాయి కదా, ఇవి తినుబండారాలు పెట్టుకుని చిన్న షాపు పెట్టుకుంది. ప్రార్థన చేయడానికి పిలిచింది. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి సలహా ఇచ్చారంట, అమ్మా ఇక్కడ పాన్ పరాగులు, సిగరెట్లు, బీడీలు కనుక పెడితే నీ వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోద్ది, రోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది, అవి కూడా పెట్టుకోమ్మా అని చెప్పారంట. సరే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత పెట్టుకుందాంలే అని అనుకుందంట. కానీ మనసు కలవరంగా ఉంది. అన్నను పిలుద్దాము, అన్న వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాక అన్నను సలహా అడుగుదాం అనుకుందంట. వెళ్ళాము, వాక్యం చెప్పాము. ఆ వాక్యం చెప్పినప్పుడు ఏం చెప్పానంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రాణానికి హాని కలిగించేవేవి కూడా నీవు అమ్మటానికి వీల్లేదు అని చెప్తే ఆమెకు జవాబు వచ్చేసింది. తర్వాత అంటుంది, అన్న వాళ్ళు ఇలా సలహా ఇచ్చారు, అవి కూడా తెచ్చుకుందామా వద్దని సందిగ్ధంలో ఉన్నాను, మీరు వచ్చి ఇలా చెప్పారు, ఇక ఎట్టి పరిస్థితుల్లో నేను అవి తీసుకురాను, పెట్టను, అమ్మను అని చెప్పేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ఆమె 2 మగపిల్లలు, ఒకడేమో యూకేలో ఉన్నాడు, ఒకడేమో హైదరాబాద్లో ఉన్నాడు.
ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు బీడీ, సిగరెట్టు, చుట్ట, పాన్ పరాగు, ఆకు, వక్క అమ్మలేదు. ఆ చిన్న బడ్డీ కొట్టులో దేవుడిచ్చిన ఆ చిరు వ్యాపారాన్ని దేవుని కొరకు సాక్షార్థంగా జీవనం కలుగుతా తన పని భారం దేవుని మీద మోపితే దేవుడు ఆ కుటుంబాన్ని పోషించి ఎంతగా వృద్ధి కలుగు చేశాడు అంటే ఊహకందనంత. కారణం ఏంటంటే తన వ్యాపార భారం దేవుని మీద మోపింది. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవనాధారం ఏదైనా, నీ వ్యాపారం ఏదైనా, నీ ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి లాభం కలిగించేది ఏదైనా దేవుని మీద మోపగలిగితే, మన ఆన్లైన్ ప్రేయర్లో చూసాం కదండి, ఈ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ దేవునికి నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం అయి ఉన్నాయి. నీ వ్యాపార భారం ఆయన మీద మోపము. ఐదవది, ఆయన మీద మనం మోపాల్సింది చూసి మనము ఆయన కొరకు మోయవలసినవి 5 చూసుకొని పాత్ర ఎద్దకు వస్తాం. చూస్తాం రండి. ఐదవది, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం గమనిస్తే బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 11 verse 20. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 25వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 11 verse 20. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం చదువునానా. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. ఐదవది, మనం ఆయన మీద మోపవలసిన భారం ఏమిటయ్యా అంటే నా వ్యాజ్యం. వ్యాజ్యం అంటే చెప్పాలండి, గొడవ. మన భాషలో, పరిభాషలో చెప్పుకోవాలంటే గొడవలు, కోర్టు భాషలో చెప్పుకోవాలంటే వ్యాజ్యాలంటే వారికి ఉన్న కేసులు కదండి, లేక తర్కాలు, సమస్యలు, కలవరాలు. నీ వ్యాజ్యం ఏదైనా, ఎవరితోనైనా నీ వ్యాజ్య భారం అంతా ఎవరి మీద మోపాలా? దేవుని మీద మోపాలా. ఎందుకంటే ఆయన న్యాయం చేయవాడు. ఎప్పుడైతే నీ వ్యాజ్య భారము దేవుని మీద మోపుతావో నీ హృదయంలో ఉన్న ఆ వ్యాజ్యానికి దేవుడు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఒకసారి గట్టిగా చెప్పండి, మనము దేవుని మీద మోపవలసిన భారాలు 5. వాటిలో మొదటిది, గట్టిగా చెప్పాలండి, మొదటిది నీ వ్యక్తిగత భారం ఎలాంటిదైనా దేవుని మీద మోపు, ఆయన భరించి నిన్ను ఆదుకుంటాడు. రెండవది, ఆయన మీద మోపవలసింది ఏంటండి, నీ కుటుంబ భారం ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత కలవరంతో కూడిన నీ కుటుంబ సమస్య అయినా, భారమైనా ఆయన మీద మోపు. నీకు కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు, ఆ కుటుంబాన్ని ఆదరించి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. మూడోది, ఆయన మీద మోపవలసిన భారం ఏంటండి, నీ పనుల భారం. అప్పుడు ఆయన నీ ఉద్దేశములన్నీ సఫలం చేస్తాడు. నీ పనులన్నీ చకచక అయిపోతాయి. ఆరాధనకు ఆలస్యం కావు, నీ పనులేవి కూడా పెండింగ్ కావు, నీ పనులేవి కూడా నీవు విడిచిపెట్టావు. గాంధీ తాత బైబిల్ చదువుకొని సమాజానికి, భారతదేశానికి ఆయన నేర్పిన ఒక స్లోగన్ ఏమిటయ్యా అంటే, నిన్న చేయవలసిన పని రేపు చేస్తానని చెప్పకూడదు, రేపు చేయవలసిన పని నిన్నే చేయటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా చెప్పావయ్యా అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు బైబిల్ నేర్పింది అన్నాడు. ఓ అన్యుడు బైబిల్ చదివితే రేపు చేయాల్సిన పని ఈరోజే చేయటానికి సిద్ధపడితే, ఓ ఆరాధించే ఆరాధికుడా, ఆరాధన స్థలంలో చేరి వచ్చిన దేవుని పేరు పెట్టబడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నీ పనులను ఆయన ఎంత సఫలం చేస్తాడో, నీ ఉద్దేశాలను ఆయన ఎంత సఫలం చేస్తాడో. కనుక ఆయన నీ పనుల భారము ఆయన మీద మోపితే, నాలుగోది ఏం మోపాలి ఆయన మీద, నీ వ్యాపారం, నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఏవి లాభమో ఆ వ్యాపార లాభకరమైన భారం అంతా ఆయన మీద మోపు, ఆయన చూసుకుంటాడు. ఐదోది ఏం మోపాలి ఆయన మీద, నీ వ్యాజ్యం, నీ సమస్య, నీ కలవరం, నీకు కలుగుతున్నటువంటి సమస్త వ్యాజ్య భారం అంతా దేవుని మీద మోపితే ఆ దేవుడు నీతి న్యాయములకు సింహాసనానికి ఆధారమైనటువంటి వాడు. ఇట్టి భారము ఆయన మీద మోపితే మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో నెమ్మది కలుగుతాము. అప్పుడు ఆయన కొరకు మోయవలసిన భారాన్ని మోస్తాం.
ఇప్పుడు 2 విషయాలు చూసాం. ఆరాధనలో మన భారములను భరించిన దేవుణ్ణి ఆరాధించాం. ఆశీర్వచన పాత్ర యొద్దకు మనము నెమ్మదిగా ఉండాలి అంటే ఆయన మీద మోపవలసిన భారాలను చూసాం. పాత్రలో యోగ్యముగా చేవేసి పరలోకమందు ప్రతిఫలము బహుమానం పొందుతూ భూమి మీద జీవించినంత కాలము పరమాశీర్వాదం పొందాలి అంటే ఆయన కొరకు మనము మోయవలసిన భారాలు 5 సమయహద్దుబాటుల్లో చూస్తాం. నంబర్ 1, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 3. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 3. నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. చాలండి. మొదటిది, దేవుని కొరకు మనము ఏ భారం భరించాలయ్యా అంటే ఆయన నామమును భరించాలా. ఆయన నామము కొరకు మనము సహనం కలిగి అలసిపోలేదని దేవుడు ఎరుగునట్లుగా ఆయన నామము కొరకు మనము భారం భరించే వారిగా ఉండాలి. ఎఫ్ఎస్సి సంఘమును ఉద్దేశించి ప్రభువారు చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. ఓ ఎఫ్ఎస్సి సంఘమా, ఓ సార్వత్రిక సంఘమా, ఓ బెరాకాలో ఆరాధించిన ప్రియమైన సోదరి సోదరుడా, లైవ్ ద్వారా ప్రస్తుతం దగ్గరగా దూరంగా ఉన్న మా ప్రియమైనటువంటి వారులారా, దేవుని స్వరక్తం చేత కడగబడినటువంటి దేవుని సొత్తైన స్వాచ్ఛమా, నీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలని కోరుతున్నాడు అంటే నీ జీవితంలో ఆయన నామమును భరించడానికి సహనం కలిగి ఉన్నావని, అలసిపోలేదని ఆయన ఎరుగునట్లుగా నిత్యత్వం గొర్రెపిల్ల పెండ్ల విందు యొద్ద నీకు బహుమానం ఇవ్వటానికి ఆయన నీ ఎడల అది కోరుచున్నాడు. ఆయన నామమును భరించటానికి మనమేం కాకూడదు, అలసిపోకూడదు, సహనం కలిగి ఉండాలి. ఇది ఆయన నామం కొరకు నీవు నేను మనం ఎలా ఉన్నాం? దేవుని నామము కొరకు, ఆయన నామము కొరకు మనం అలసిపోకుండా సహనము కలిగి ఆయన నామాన్ని భరిస్తే యోహాను 14:14 వ్రాయబడింది, నా నామమున మీరు నన్నేమి అడిగినా నీ ద్వారా యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవునికి మహిమ కలగటానికి అది నీకు అనుగ్రహిస్తాడు. ఆశీర్వచన పాత్రలో చేయవేకమనుపు ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఆయన నామమును భరించటానికి, ఆయన నామము నీ ద్వారా మహిమపరచబడటానికి నువ్వు ఏది అడిగినా కానీ ఆయన నామమును నీకు ఇవ్వటానికి ఆయన ఎలా ఉన్నాడండి? సిద్ధముగా ఉన్నాడు. అందుకని పితరులైన అపోస్తులు ఎలా ఉన్నారో చూడండి ఆయన నామం కొరకు. చూడండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 4 verse 18. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం. చూడండి, వారు దేవుని నామమును ప్రకటించకూడదని రోమా ప్రభుత్వము అధికారుల ద్వారా గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉంటే వారు ఆయన నామమును భరించడానికి చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? వారు ఏమన్నారంటే ఆయన నామాన్ని ప్రకటించొద్దు, ఆయన నామాన్ని మీరు ఏమాత్రం ప్రకటించొద్దు. ఆయన నామము కొరకు వారు శిరఛేదన చేయబడటానికి ఇష్టపడ్డారు, హతసాక్షులుగా చేయబడటానికి ఇష్టపడ్డారు. ఇంకా చూడండి, అదే 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు 28వ వచనం చదువుమా. 5:28. మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో చూడండి, వారు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు యేసునామమును ఏం చేయకూడదని, బోధించకూడదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారండి? యేసునామమును బోధిస్తూనే ఉన్నారు. 40వ వచనం చదువునానా, అదే 5వ అధ్యాయం 40-41 వచనాలు. యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి, చూసారండి, వారు కొట్టబడ్డారు,
బంధించబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, విడుదల చేయబడతా ఉన్నారు. ఎన్ని రకాలుగా వారిని బాధిస్తున్నా వేధిస్తున్నా యేసు నామమును మాత్రం వారు భరించడానికి, సహించడానికి, బోధించడానికి, ప్రకటించడానికి ఇష్టపడ్డారు. ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో ఆయన నామమునేమైనా భరిస్తున్నామా? ఆయన నామమును గురించి ఎక్కడైనా బోధిస్తున్నామా? ఆయన నామమును ఎవరికైనా ప్రకటన చేస్తున్నామా? యేసు నామము దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఉంది. యేసు నామము రోగాలను బాగు చేసే శక్తి ఉంది. యేసు నామము ఎంత ఘోరమైన పాపినైనా రక్షించే శక్తి ఉంది. యేసు నామము పాతాళంలో బంధించబడిన వానికి పరలోక రాజ్యం ఇచ్చే శక్తి ఉంది. అన్నిటినీ జయించే నామము యేసుక్రీస్తు నామం. ఈ నామమున పౌలును దేవుడు కోరుకొని ఏమంటున్నాడంటే చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు. ఓ ప్రియమైన బెరాక సంఘమా, ఓ ప్రియమైన సార్వత్రిక సంఘమా, దేవుని వాక్యం ఎందుకు వచ్చి ఆయన మాటను వినడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ దినాన పౌలను మాత్రమే కాదు, ఇది నిన్ను కూడా ఆయన నామమును భరించుటకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నామమును బోధించుటకు, ఆయన నామమును ప్రకటించుటకు, ఆయన నామమును ప్రార్థించుటకు, ఆయన నామమును ప్రచురపరచుటకు, ఆయన నామమున భారము భరించుటకు దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఓ మాట చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మార్క్యూస్ గాస్పెల్ చాప్టర్ 10 verse 22. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వారు. ఇది క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు నామమున సహనం కలిగి, యేసుక్రీస్తు నామమున సహనము కలిగి, ఆ యేసుక్రీస్తు నామమున అంతమందు రక్షణ పొందే వారిగా ఉండాలి అని. ఓ ఎఫెసీ సంఘమా, నీ సహనమును నేను ఎరుగుదును. నా నామము కొరకు నీవు భారము భరించావు. అందుకని మనం బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏమంటారంటే, బయలుదేరుతున్నావే, భక్తుడు బయలుదేరాడే, అబ్బో భక్తురాలు బయలుదేరిందే అని దేవుని పేరెత్తి నిన్ను నన్ను ఏం చేస్తారు? దూషిస్తారు. అందరు ద్వేషిస్తారు. అప్పుడు మనం తిరిగి ద్వేషించకూడదు. ఎందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది? 10:22లో అందరూ నా నామమున మిమ్మల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. అయితే సహిస్తే, అంతము వరకు సహిస్తే మనల్ని ఏం చేస్తాడు అంటే దేవుడు రక్షిస్తాడు. నిన్న రక్షించబడినాము, నేడు రక్షించబడుచున్నాము, రేపు నిత్య రక్షణ పొందబోచున్నాము. రక్షించబడినాము కదా అని పరలోకం రాదు, రక్షించబడినాం కదా అని పరలోకం వెళ్ళము. రక్షింపబడినాము, రక్షణలో కొనసాగుతున్నాము. నిత్య రక్షణ కలిగి ఉంటేనే మోక్ష భాగ్యం. ఆ నిత్య రక్షణ కలిగి ఉండాలంటే ఆయన నామమున మనకేం అవసరం? భారం భరించే సహనం అవసరం. ఒకవేళ నీ భర్త నిన్ను గాయపరచవచ్చు, నీ భార్య నిన్ను గాయపరచవచ్చు, నీ పిల్లలే నిన్ను గాయపరచవచ్చు. మా మమ్మీ చిన్నప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చి కావాలని, ఎందుకో తెలియదు అప్పుడు, కావాలని మా మమ్మీ అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇక్కడ గోల చేస్తూ ఉండేవాడిని, కావాలని గోల చేస్తూ ఉండేవాడిని. కళ్ళు తెరిచిన తర్వాత అనేది, ఎందుకు అట్ట గోల్ చేస్తున్నావు, ప్రార్థన చేస్తుంటే అర్థం కావట్లేదు అంటారా నీకంటే. అప్పుడు నేను అనేవాడిని, నీకు ముళ్ళు మమ్మీ, నేను నీకు ముళ్ళు, నా గోలను బట్టి నువ్వు ప్రార్థన ఆపుతావా లేకపోతే ప్రార్థన చేసుకుంటావా పరీక్షిస్తున్నాను మమ్మీ అనేవాడిని. దేవుడు నిన్ను గట్టిగానే ఇస్తాడరా అనేది, ఇస్తున్నాడు, బాగానే ఇస్తున్నాడు. కనుక ఆయన నామమున మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మనల్ని ఏం చేస్తారయ్యా అంటే నిందిస్తారు. ఆయన నామమును భరించడానికి సహనం కలిగి ఉంటే అంతమందు మనమేమవుతాము?
రక్షించబడతాం. మొదటి తలంపు ఏమిటంటే ఆయన నామమును భరించుటలో సహనం కలిగి ఉన్నామా, సహనం కోల్పోతూ ఉన్నామా? ఆయన నామమును భరించుటలో ఇతరులకు సత్యసువార్త ప్రకటించే వారిగా ఉన్నామా, సత్యసువార్త బంధించిన వారిగా ఉన్నామా? ఆత్మ పరిశీలనతో పాత్ర ఎద్దకు రాబద్దులం. అది నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఆయన నామమును మొదటిది భరించాలి, లేక ఆయన నామమును భరించే భారము మోయాలి. రెండోది చూస్తాము రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. 1 Corinthians chapter 9 verse 16. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చూడండి ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుందో. రెండోది, దేవుని కొరకు మనం మోయవలసిన భారం ఏంటండి? సువార్త. మనము ఇతరులకి శుభవార్త చెప్తున్నామా, దుర్వార్త చెప్తున్నామా? ఇతరులకు శుభవార్త అందిస్తున్నామా, బాధించబడే వార్త అందిస్తున్నామా? పౌలు గారు అంటున్నాడు, ఇతరులకు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపవలసింది. మనము ఇతరులకు సువార్త ప్రకటించవలసిన భారం కలిగిన వారిగా ఉన్నాము. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఎంతమందికి శుభవార్త చెప్పావు? పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నీకు నీవేమైనా శుభవార్త చెప్పుకున్నావా? సువార్త చెప్పుకున్నావా? సువార్త అన్యులకే కాదు, రక్షణ లేని వాళ్ళకే కాదు. సువార్త ఎవరికి కావాలా? నాకే కావాలా, నీకే కావాలా కదండి? ఆ సువార్త ప్రకటించవలసిన భారము దేవుడు నీ మీద నా మీద ఉంచాడు. నీ ఆత్మీయ జీవితానికి దినభాగం ద్వారా సువార్త అందించాలా? నీ ఆత్మీయ క్షేమం ఎంతో ఇతరుల ఆత్మీయ క్షేమం అంతే అని వారి ఆత్మీయ క్షేమానికి మనం ఏమందించాలండి? సువార్త అందించాలా? ఎవరికేం చెప్పామండి? చెప్పకపోతే పాత్రలో చేయవేయక ముందు సరిదిద్దుకుని, దేవా నీవు నా భారం భరిస్తున్నావు, నా వ్యక్తిగత భారం నీ మీద మోపాలని భరించడానికి సిద్ధంగా ఉన్నావు, నీ కొరకు సువార్త ప్రకటించే భారమును నేను కలిగి ఉంటాను. నీ కొరకు సువార్తను ప్రకటించే భారం. మనమంతా బయటికి వ్యాన్ వేసుకొని వెళ్ళి అలా చేయటం మాత్రమే సువార్త కాదు. నీ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళు, పొద్దున్నే కూరగాయల వాళ్ళు వస్తారు, పొద్దున్నే ఆకుకూరల వాళ్ళు వస్తారు, పొద్దున్నే పాల వాళ్ళు వస్తారు, పొద్దున్నే పేపర్ వేసేవాళ్ళు వస్తారు కదండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ఏం చెప్పొచ్చు? ఒక చిన్న మాట, ఏం చక్క విచారంగా ఉన్నావు, యేసు ప్రభువు నమ్ముకొని బాధపోతుంది, ఏంటి ఏడుస్తా ఉన్నావు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ గాయం కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, ఆదరణ వస్తుంది. మందిరానికి రండి, మేము వెళ్ళే చోటకి రండి, అయితే వాక్యం చదవండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఏం పర్వాలేదు, కుదరని రోగమైన ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత వస్తుంది, ధైర్యంగా ఉండు, ప్రభు ఒకప్పుడు నన్ను అలా ఆదరించాడు, నీవు కూడా ఆదరించబడతావు. ఇలాంటి మంచి మాటలు చెప్పు, ఇలాంటి ఓదార్చే మాటలు చెప్పు. అలా కాకుండా, ఏంటక్క రోగం వచ్చిందా, పోయినసారి మా ఇంటి వెనకాల కూడా రోగం వచ్చిందక్క, ఏమైందంటే ఊరెళ్ళి వచ్చేసరికి చచ్చిపోయారక్క, వాళ్ళు లేరక్క, జాగ్రత్త అక్క అని వాళ్ళు బాధపడేటట్టు భయపడేటట్టు చెప్పొద్దండి. నీ నోట శుభవార్తే రావాలి తప్ప దుర్వార్త రాకూడదు. మాట చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1 Peter chapter 1 verse 12. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నా ద్వారా ప్రకటించబడే సువార్త భారము ఇతరులకు మాత్రమే కాదు, తమ కొరకు కూడా. ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే 2 అంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం. ఇతరులకు బోధించడం మాత్రమే కాదు, బోధిస్తున్న వానికి కూడా ఈ వాక్యము హృదయములో కత్తి కోత కోస్తుంది.
ఎప్పుడైతే ఈ కార్యమునము, ఈ సువార్త భారమును మనం కలిగి మనకు మరియు ఇతరులకు శుభవార్తను అందించే వారేమిగా ఉంటామో, అప్పుడు పరలోకము నుండి దేవదూతలు అటువంటి వారిని చూసి ఏం చేస్తారండి? తొంగి చూస్తారు. అరే, సొన్నలత తన కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు కూడా సువార్త భారం కలిగి ఉందని తొంగి చూసి తన కార్యమును దేవుడు ఏం చేస్తాడు? నెరవేర్చడానికి ఇష్టపడతాడు. బైబిల్లో వ్రాయబడింది, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనగోరుచున్నారు కానీ యెహోవా కార్యమును చూడలేకపోతున్నారు. యెహోవా కార్యం ఎప్పుడు చూస్తావయ్యా అంటే, నీకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా నీవు సువార్తను, మంచి మాట అంతే. సువార్త అంటే ఏంటంటే, అనగా మంచి మాట చెప్పు చాలు. ఏంటి మంచి మాట? గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు, అంతే. ఏమి చెప్పలేము, సువార్త అంతా చెప్పలేము. ఒక చిన్న మాట చెప్పు, దేవుడు ప్రేమిస్తున్నాడమ్మా నిన్ను. ఆ మాట ఎప్పుడో వాళ్ళలో కార్యం జరిగిస్తుంది. దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా రక్షిస్తాడు, నిన్ను కూడా ఆదుకుంటాడు, నిన్ను కూడా ఆదరిస్తాడు, నీకు కూడా పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు. 4 మంచి మాటలు చెప్పు. లోకంలో ఏమంటారు? వీలైతే 4 మాటలు, 1 కప్పు కాఫీ అంటారు. పరలోకం చేరాలి అంటే బైబిల్ చెప్తుంది, నీ సొంత కార్యము కంటే దేవుని కార్యమును గనక చూడగలిగితే 4 మంచి మాటలు చెప్పు. దేవుడు నీ కార్యం కొరకు తొంగి చూసి కార్యాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మనం మోయవలసిందేంటి? మొదటిది ఆయన నామమును భరించుటే భారం, రెండోది సువార్త భారం, మూడోది చూస్తాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు, నీ భారము చాలండి. 3వ తలంపు దేని గురించి భారమయ్యా అంటే, సంఘమును గురించి భారం. దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘము గురించి ఎవరైతే భారం భరిస్తారో, ఉదాహరణ చూడండి, యేసుప్రభువు వారు సర్వమానవాళి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత మొట్టమొదటి యేసుప్రభువు వారిని చూసిన వారు ఎవరండి? పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుని చూసిన వారు మొదట ఎవరండి? మగ్దలేని మరియ కదండి. ఆయన మహిమను చూసిన ఆమె, ఆయన భౌతికంగా ఆమె కంటికి కనబడకపోతే అక్కడ మహిమా స్వరూపైన యేసుతో అంటుంది, నా యేసుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడున్నారో చెప్పండి, నేను ఆయనను మోసుకొని పోతాను. ఒక స్త్రీ దేవుని మహిమ కలిగినటువంటి సంఘం యొక్క భారాన్ని మోయటానికి ఇష్టపడింది. ఎప్పుడైతే సంఘములో నీ ద్వారా నా ద్వారా దేవుని మహిమ వచ్చే విధంగా సంఘ భారాన్ని భరిస్తామో, అప్పుడు ఆయన మహిమైశ్వర్యములో నుంచి నీ భారమంతా, నీ బాధ్యతలంతా దేవుడు నెరవేరుస్తాడు. మనం మోయవలసిన భారం ఏమిటయ్యా అంటే, సంఘం యొక్క భారం. సంఘం భారం అంటే ఈ కట్టడం అంతా తీసుకొచ్చి భుజాల మీద పెడితే మోస్తానంటాం కాదు, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఒక బస్సు ఎక్కించుకొని బస్సును తోలుకుపోవటం కాదు. సంఘములో నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రావాలా, మహిమ రావాలా. సంఘంలో మనం పాట పాడినా దేవునికి మహిమకరంగా పాడాలా, ప్రభువు వల్ల పంచినా దేవునికి మహిమకరంగా పంచాలా, ఆరాధన చేసినా దేవునికి మహిమకరంగా చేయాలా, భోజనం చేసినా పానము చేసినా మీరేం చేసినా దేని కొరకు చేయాలా? దేవుని మహిమ కొరకు చేయాలా. సంఘము నీ ద్వారా దేవుని మహిమ కలిగి ఉండాలా, అది సంఘభారం. మన ద్వారా సంఘానికి దేవుని మహిమ వస్తుందా? సంఘముకి దేవుని మహిమ పోతుందా? అది ఎవరిని అడగాల? ఎవరిని అడిగితే జవాబు చెబుతారు నాన్న? ఎవరిని అడిగితే కరెక్ట్గా జవాబు చెబుతారు? వెరీ గుడ్. ఇంకా వెరీ వెరీ గుడ్. పాత్ర యొద్దకు రాక మునుపు మన మనస్సాక్షి మనం అడిగితే దేవుడు కరెక్ట్గా చెప్తారు. బయట వాళ్ళు కూడా చెబుతారు, వాళ్ళేమో బాధించడానికి చెబుతారు, మన మనస్సాక్షి అయితే బాగవటానికి చెప్తుంది. మన మనస్సాక్షి స్పష్టంగా చెబుతుంది, మనం చేసే పని దేవుని మహిమ కొరకు చేస్తున్నామా, నా మెహర్బానీ కొరకు చేస్తున్నామా, స్పష్టంగా చెబుతుంది కదండి. నువ్వు ఇంట్లో బైబిల్ చదువుతున్నావు, దేవుని మహిమ కొరకు చదువుతున్నావా, ఇంట్లో వాళ్ళు చూడటానికి చదువుతున్నావా?
ప్రార్థన చేస్తున్నావు, దేవుని మహిమ కొరకు చేస్తున్నావా, అందరూ చూడటానికి చేస్తున్నావా? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, దేవుని మహిమ కొరకు నమ్ముకున్నావా, లేక ఏదో మాయ కలుగుతుంది అని నమ్ముకున్నావు? ఇదంతా ఎవరు చెబుతారు? మన మనస్సాక్షి చెబుతుంది. దేవుడు మనకి నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చాడు. సంఘము భారము భరించటం అంటే మన ద్వారా దేవుని సంఘానికి మహిమ రావాలా? మహిమ నీ వచ్చి కూర్చుంటే దేవునికి మహిమని, నీ మీద ఉన్న ప్రేమ, క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంటే నిన్ను ఆహ్వానిస్తున్నాం. కొంతమందిని పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఇచ్చిన తలంపునకు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు పిలుస్తామయ్యా అంటే, నీ ద్వారా దేవునికి మహిమ కలగాలని. నువ్వు దేవునికి అవసరం. నీ ద్వారా దేవుని మహిమ భూమి మీద ప్రత్యక్షపరచబడాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు నిన్ను కోరుకున్నాడు. సంఘం యొక్క భారము భరించటం అంటే, సంఘం 3 విధాలుగా ఉంటుంది. స్థానికంగా చేరి వచ్చిన సంఘం, నీ కుటుంబమే సంఘం, నీ హృదయమే సంఘం. నీ హృదయానికి దేవుని మహిమను నువ్వు తేవాలా, నీ కుటుంబానికి దేవుని మహిమను నువ్వు తేవాలా, చేరి వస్తున్న స్థానిక సంఘానికి దేవుని మహిమను నువ్వు తీసుకురావాలా. ఇది తీసుకురాకుండా ఏం తీసుకొచ్చినా కానీ, ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు వేసినా విలువ పెరిగిద్దా తరిగిద్దా? తరిగిద్ది అంతే. మనం దేవుని మహిమ లేకుండా ఏది చేసినా కానీ మహిమలో నుంచి ఏమీ రాదు. కాబట్టి 3వది సంఘ భారము భరించాలి. 4 చదువుకొని మనము ఆ పాత్ర యొద్దకు వెళతాం. మొదటిది ఆయన నామము భరించే వారిగా ఉండాలి. 2వది ఆయన సువార్త భారము భరించేవారిగా ఉండాలి. 3వది ఆయన సంఘ భారం అనగా దేవుని మహిమను తెచ్చేవారిగా ఉండాలి. 4, 5 చదువుకుంటాం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చాలా 4వ తలంపు ఏమిటంటే, భారభరితమైన ఆత్మను భరించటానికి మనము మోయవలసిన వారిగా ఉన్నాం. ఈ భారభరితమైన ఆత్మ ఏం చేస్తుందంటే, దేవుని ఇంటిలోనికి వస్తున్న దేవుని ప్రజలైన వారందరి దుఃఖము, నిట్టూర్పు, నింద, అవమానము తొలగిపోయి వారు సంతోషానంద భరితులగునట్లు వారి కొరకు ఆత్మల విషయంలో భారము కలిగి మనం ఏం చేయాలా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకని భారము ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నిమిత్తము క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆత్మభారం అనగా, ఆత్మల భారం అనగా సియోనులో చేరి వస్తున్న, బెరాకాలో చేరి వస్తున్న, సార్వత్రిక సంఘంలో చేరి వస్తున్న దేవుని ప్రజలైన వారి హృదయాలలో ఉన్న నింద, దుఃఖము, బాధ, అవమానము వారికి ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, పూదండగా ఉండాలి అంటే ఆత్మ నియమ భారము కలిగి ఒకరి కోసం ఒకరు మనం ఏం చేయాలి అంటే భారము భరించినట్లు ప్రార్థించాలి. అందుకనే సంఘంలో నాకు అప్పగించిన వారి విషయంలో కొంతమందికి ఇప్పటికే చెప్పాను, ఆ మాట వారికి అప్పుడు అర్థమైందో లేదో కానీ, ఎందుకంటే మీ విషయంలో దేవునికి మేము లెక్క చెప్పాలా. ఆత్మీయమైన తల్లిదండ్రులుగా మీ భారం భరించుటకు మేము రాత్రి డానియల్ అన్న కూడా అదే ఫోన్ చేసి చెప్పాను, అన్న పలానా సహోదరుడి విషయంలో, పలానా సహోదరి విషయంలో ఆత్మీయంగా తల్లిదండ్రులుగా బాధ్యత, భారం నా మీద, మన మీద ఉంది. నాతో పాటు మీరు కూడా కలిసి వారి దుఃఖము సంతోషంగా మార్చబడటానికి చెప్పానా లేదన్నా, వారి అవమానము ఆశీర్వాదకరంగా మార్చటానికి, వారి యొక్క ఆత్మీయ జీవితంలో కలిగిన ఎడబాటు దేవునితో ఆశీర్వాదకరంగా మార్చటానికి, వారి ఆత్మల విషయంలో భారము బరాకాలో దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని క్రీస్తు నియమం ఏమిటయ్యా అంటే ఒకరి ఎడల ఒకరు భారము కలిగి. అందుకని సిస్టర్ కూడా ఎప్పుడు కూడా ఆమె సేవకురాలు నాతోటి, నేను సేవకురాలతో చెప్పే మాట ఏంటంటే, వారంలో ఒకరోజు, ప్రతిరోజు ఏదో ఒక రోజు, కరెక్ట్గా అదే రోజు అని కాదు, సిస్టర్స్ అందరికీ ఫోన్లు చేసి వాళ్ళు ఎలా ఉన్నారో పలకరించు.
బ్రదర్స్కి నేను కూడా ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో పలకరిస్తా. అవసరాన్ని బట్టి సిస్టర్స్కి నేను కూడా చేస్తా ఆత్మీయ తండ్రిగా. ఎందుకంటే మీ భారము, మీ ఆత్మీయ క్షేమము, మీ దుఃఖము ఆనందంగా మార్చబడటానికి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఇది క్రీస్తు నియమం. ఇలాగ సేవకుడు సేవకురాలతో కలిసి చేరి వస్తున్న దేవుని ప్రజలైన వారందరూ మరో సహోదరి విషయంలో, మరో సహోదరుడి విషయంలో వారు ఆత్మీయ క్షేమం కొరకు, వారి అక్కర తీర్చబడే కొరకు, వారు ఆశీర్వాదంలోనికి వచ్చేదాని కొరకు, వారి అవమానం తొలగించబడేదాని కొరకు, వారి అవసరాలన్నీ దేవుని మహిమైశ్వర్యంలోంచి తీర్చబడేదాని కొరకు, నాలుగోదిగా మనము ఆత్మీయమైన భారము భరించవలసిన వారిగా ఉన్నాం. 4 విషయాలు చూసాం. మొట్టమొదటి ఏంటి? మనం దేవుని కొరకు మోయవలసిన భారాలు. మొదటిది ఏంటండి? ఆయన నామమును భరించే భారం మనం మోయాల. రెండోది ఏం మోయాలా? సువార్త భారం మోయాల. మూడోది ఏం మోయాలా? సంఘం యొక్క భారం. సంఘం ద్వారా నీకున్న సంఘానికి నీ ద్వారా నా ద్వారా మహిమ వచ్చే విధంగా మోయాల. నాలుగోది ఏం మోయాలా? ఆత్మల విషయంలో భారం. ఆత్మీయులకు ఉన్నటువంటి దుఃఖము సంతోషంగా మార్చబడాలా. అలా వారానికి ఒకసారి పలకరించటము, నెలకు ఒకసారి ప్రతి సహోదరుడు గృహానికి వెళ్ళి వారిని పరామర్శించి, రాత్రే మేము అనుకున్నాం ప్రీచెల్లి మాదిరి వాళ్ళ ఇంటికి వెళ్ళి, పోయిన నెలంతా వెళ్ళలేదు పాపం. వాడు చిన్నోడు జోయల్ గడికి జ్వరం పోయిన వారంలో తెలిసింది. వెళదామనుకున్నాము, వెళ్ళలేకపోయాం. మళ్ళా రాత్రి ఫోన్ చేస్తే పాపం వాడికి టైఫాయిడ్. అప్పుడు సిస్టర్ నేను ఇద్దరం దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని, ఖచ్చితంగా ప్రభువా ప్రతి ఒక్కరింటికి నెలకొకసారి వెళ్ళి వారిని పరామర్శించి, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, సంతోషమైన దుఃఖమైన, వారిని పరామర్శించి వారి విషయంలో ఆత్మల భారము కలిగి ప్రార్థిస్తూ, అందుకని నేను 4 నైట్ ప్రేయర్లో నాకు సరిగా అర్థం కాక, చెల్లికి బాగలేదు ప్రార్థన చేయండి అంటే అందరూ ప్రార్థన చేశారు. రాత్రి చెల్లి చెబుతుంది, అన్న నాకు కదన్నా టోనీ అనమ్మా టిన్ను, నాకు వాడి పేరేమో జోయల్ అని తెలుసు. డానియల్ అన్న కూడా అదే సలహా ఇచ్చాడు, అన్న నెలకు ఒకసారి అక్క మీరు ప్రతి ఒక్కరింటికి వెళ్ళాలన్న. ఇది నియమం అన్న, అది ఖచ్చితంగా వెళితే అందులో అనుమానమే లేదు. గలతీ 6:2 ప్రకారం ఒకవేళ పొరపాటున ఈ నెలలో మీ ఇంటికి మేము కనుక విజిటింగ్ రాకపోతే అనుమానమే లేదు, ఫోన్ చేసి అడగవచ్చు, అన్న ఏంది మా ఇంటికి రాలేదు, వస్తారా రారా, లేదా మేమే రమ్మంటారా మీ ఇంటికి, అంతే. ప్రతి ఒక్కరి ఇంటికి ఎందుకయ్యా అంటే అది వారి ఆత్మ విషయంలో భారం. ప్రభు చెప్పాడు, మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి శుభమని చెప్పండి. అది దైవ నియమం, క్రీస్తు నియమం. నాలుగోది మనం మోయవలసిన భారం ఏమిటయ్యా అంటే ఆత్మల భారం. ఆయా సమయాల్లో మేము మాత్రమే కాకుండా మాతో పాటు సంఘములో సహకారులైన సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా సరే ఆ సమయానికి అందుబాటులో ఉన్న వారిని తీసుకుని పోయి వారి ఆత్మల విషయంలో భారము భరించవలసిన వారిగా ఉన్నాం. ఇది నాలుగోది. ఆఖరిది 5వ చూసుకొని పాత్ర యొద్దకు వస్తాము రండి. 5వ చూస్తాము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 2 Corinthians chapter 4:18. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. త్వరగా. క్షణమాత్రముండు మా చులకనైన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 5వది మనం భరించవలసింది, మోయవలసింది ఏమిటయ్యా అంటే శ్రమ. 5వది మనం ఏం భరించాలండి? ఏం భరించాలా? శ్రమ. నీ జీవితానికి సరిపడే శ్రమ దేవుడు నీకు ఇస్తాడు. నా జీవితానికి సరిపడే శ్రమ దేవుడు నా జీవితానికి ఇస్తాడు. ఎంత చెట్టుకి చెప్పాలండి, ఎంత చెట్టుకి? యోబన్నకు వచ్చినంత శ్రమ మనకెవరికి రాదు. యోబన్న అంటే యోబన్న కాదు, బైబిల్లో యోబన్న. ఆయనకు వచ్చినంత శ్రమ ఎవరికి రాదు. నాకు రావాలని ఎవరు కూడా కోరుకోరు. ఎందుకని? అది ఆయనకి ఆ శ్రమ ఆయన దృష్టికి ఎలా ఉందయ్యా అంటే చులకనగా ఉంది. ఆ శ్రమ ఎలా ఉందంటే ఆయనకి, అదే అక్కడ వ్రాయబడింది. చదువునానమాట ఎంత బాగుందంటే, క్షణమాత్రముండు
మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము. మనము నిత్యమైన మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి క్షణమాత్రం ఉండే చులకనైన శ్రమను భరించే వారిగా ఉంటే నిత్య రాజ్యంలో దేవుడు మనకు మహిమలో పరమాశీర్వాదాన్ని ఇస్తాడు. ఐదోది, ఆయన కొరకు మనం భరించవలసిన భారం ఏమిటయ్యా అంటే శ్రమ. ఎంతమంది ఉన్నారు శ్రమ భరించడానికి? పాత్రలో చేవేయక ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ వ్యక్తిగత జీవితంలో శ్రమ అనుభవిస్తున్నావా, కుటుంబ జీవితంలో శ్రమ అనుభవిస్తున్నావా, చదువుకునే జీవితంలో శ్రమ అనుభవిస్తున్నావా, ఉద్యోగ జీవితంలో శ్రమ అనుభవిస్తున్నావా, ఆధ్యాత్మిక జీవితంలో శ్రమ అనుభవిస్తున్నావా, సేవలో శ్రమ అనుభవిస్తున్నావా, పిల్లల ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా, భర్త ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా, భార్య ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా, ఇరుగు పొరుగు వారి ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా, ఆప్తులైన ద్వారా, అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వారి ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా? యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు శ్రమ అనుభవించాడు. ఆయన అంటున్నాడు, ఈ చులకనైన శ్రమను నీవు అనుభవిస్తే నీ కొరకు నిత్యమైన మహిమ భారమును ఆయన నీకు ఇచ్చేవాడిగా అంటున్నాడు. ఇది ఎరిగిన దావీదు అంటున్నాడు కదా, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినమైన మా భారము భరించుచును. ఒకసారి మొత్తం రీక్యాప్ చేసుకుందామా? ఆరాధన కొరకై ఆయన మన భారమును ఏం చేసినాడు? భరించాడు. ఏ భారం భరించాడు? పాప భారం. గట్టిగా చెప్పాలా? పాప భారం భరించాడు. రెండోదే భారం భరించాడు? వ్యాధి భారం భరించాడు. మూడోదే భారం భరించాడు అమ్మా పనుల కరువు భారం భరించాడు. నాలుగోదే భారం భరించాడు? పనుల భారం భరించాడు. ఐదోదే భారం భరించాడు? నీ నా భారాన్ని భరించాడు. ఇవన్నీ భరించి మనల్ని విమోచించాడు గనక ఆయన ఆరాధించాం. ఆయన ఆరాధించిన మనం ఆయన మీద మోపవలసిన భారాలు 5 చూసాం. మొదటిదేం మోపాలా? నీ వ్యక్తిగత భారం అంతా ఆయన మీద మోపితే నీకు నెమ్మదినిస్తాడు. రెండోదే భారం మోపాలా? నీ కుటుంబ భారం, నీ కుటుంబంలో ఉన్న భారం అంతా ఆయన మీద మోపితే నీకు శాంతి సమాధానాన్ని ఇస్తాడు. మూడోదే భారం మోపాలా? నీ పనుల భారం, అది ఆఫీసులోనైనా ఇంట్లోనైనా ఎక్కడైనా సరే నీ పనుల భారం అంతా దేవుని మీద మోపితే నీ ఉద్దేశాలు సఫలం చేస్తాడు. నాలుగోదే భారం మోపాలా? ఏమండి? వ్యాపార భారం. నీ ఆత్మీయ జీవితానికి ఏది క్షేమమో, ఏది లాభమో, నీ కుటుంబ జీవితానికి ఏది క్షేమమో, ఏది లాభమో, ఆ వ్యాపార భారం అంతా ఆయన మీద మోపితే దేవుడు నీకు క్షేమము లాభమే ఇస్తాడు. అది ఆయన మీద మోపకపోతే నష్టం. కొంతమంది అంటారు కదా, అది చేసానన్నా నష్టం వచ్చింది మానేసి ఇది చేస్తున్నా, ఇది కూడా చేశాను నష్టం వచ్చింది మానేసి అది చేస్తున్నా అని అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, అది చేయక మునుపు ఏది చెయ్యాలో ఆయన్ని అడిగి చేస్తే ఈ నష్టం అంతా ఉండదు కదా. మనం నష్టపోవాలని ఎప్పుడు కోరడు. మనము మేలు పొందాలని, క్షేమం పొందాలని కోరతాడు. అందుకని అది ఆయన మీద మనము మోపాలా. ఐదోది ఏం ఆయన మీద మోపాలా? నీ వ్యాజ్యం ఏదైనా, ఎవరితోనైనా, ఈవెన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో నీకు వ్యాజ్యం ఉన్నా ఆయన్ని నిర్మించింది నీ సృష్టికర్త. నీ వ్యాజ్యం ఏదైనా ఆ భారం ఆయన మీద మోపితే నీ పక్షంగా న్యాయం చేస్తాడు. ఇప్పుడు పాత్ర ఎద్దుకు రాకమునుపు ఆయన కొరకు మనము మోయవలసిన 5 భారాలు కదండి. మొదటిదేంటి? ఆయన నామమును భరించే భారం మనం మోయాల. రెండోదేంటి? ఆయన శుభవార్త, ఇతరులకు శుభవార్త చెప్పే భారము మనం మోయాల. మూడోదేంటండి? సంఘానికి నీ ద్వారా నా ద్వారా మహిమ వచ్చే విధంగా సంఘ భారం మనం మోయాల. నాలుగోది ఏంటండి? తోటి ఆత్మీయ క్షేమం కొరకు, వారి దుఃఖము సంతోషంగా మార్చబడేదాని కొరకు ఆత్మీయ భారము మనము భరించాలి. ఐదోది ఏంటండి? నిత్య మహిమా భారములో మనం చేరటానికి, శ్రమను భరించడానికి మనం ఉండాలి. ఈ 5 మనం ఎలాగున్నాం? ఆ 5 ఆయన మీద వేచుటలో మనం ఎలాగున్నాం? మోకరించండి, ఆత్మ పరిశీలన కలుగుని ఏదైనా లోపము కలిగిన వారిగా ఉంటే ఆయన యొద్ద ఒప్పుకుందాం. ఆయన యొద్ద కనికరించబడదాం, సరిదిద్దబడదాం, తిరిగి సమకూర్చబడదాం. అటు ఇటు చూడొద్దు. ఆశీర్వచన పాత్ర సమయంలో ఎవ్వరూ అటు ఇటు బయటికి వెళ్ళొద్దు. మోకరించండి. శ్రేష్టమైన సమయం. నీ కొరకు నా కొరకు నల్లగొట్టబడిన శరీరం, నీ కొరకు నా కొరకు చిందించబడిన రక్తం, అమూల్య